పంచతంత్రం భారతదేశం యొక్క గొప్ప ప్రాచీన విద్యా వ్యవస్థకు మన గురువుల గొప్పతనానికి ప్రతీక. అది ఎలాగో రండి తెలుసుకుందాం. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఒకటే లక్ష్యంగా కనిపిస్తుంది: ఎగ్జామ్స్, మార్కులు, ర్యాంకులు. ఇక్కడ చదువు అంటే ఎగ్జామ్స్ పాస్ అవడమే. ఇటువంటి ఈ విద్యా వ్యవస్థను బ్రిటిష్ కాలంలో మెకాలే రూపొందించినారు. ఇక మన ప్రాచీన విద్యా విధానం గురుకుల విద్యా విధానం. ఈ పద్ధతిలో మార్కులు కాదు, విలువలు ముఖ్యం. ఎగ్జామ్స్ కాదు, సమస్య వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అని చిన్నపిల్లల స్థాయి నుండి నేర్పించేవారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పంచతంత్రం. సైకాలజీ అనే పదం పుట్టక ముందే, సైన్స్ గురించి అవగాహన లేని రోజుల్లో మన భారతదేశంలోనే గొప్ప గురువు అయిన విష్ణు శర్మ ప్రకృతిలో ఉన్న జంతు, వృక్ష, మానవ జాతులను క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలకు ఆసక్తికి తగినట్లుగా జ్ఞానాన్ని కథల ద్వారా నేర్పించవచ్చు అని గ్రహించి, నీతి శాస్త్రంలో ఉన్న నీతిని, రామాయణ మహాభారతంలో ఉన్న జ్ఞానాన్ని జంతువుల స్వభావానికి తగిన పాత్రలతో కథలుగా అన్వయించారు. అందుకే ఈ పంచతంత్ర కథల్లో సింహం గర్వాన్ని చూపింది, నక్క తెలివిని నేర్పింది, కాకి అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పింది. ఇలా జంతువులు పిల్లలకు జ్ఞానాన్ని తెలియజేశాయి. ఇంతకీ విష్ణు శర్మ పంచతంత్ర కథలు చెప్పడానికి కారణం, పూర్వం దక్షిణ భారతదేశంలో అమరశక్తి అనే రాజుకు 3 కుమారులు ఉన్నారు. వారికి తగినంత సమర్థత, జ్ఞానం లేకపోవడంతో భవిష్యత్ రాజపాలనపై రాజు ఆందోళన చెందుతాడు. అంతేకాదు, 3 రాకుమారులకు విద్యా బుద్ధి నేర్పించడం కోసం ఎంతో మంది గురువులు ప్రయత్నించగా విఫలం అయినారు. ఇక రాజు దేశంలో ఉన్న గొప్ప పండితుడు, గురువు అయిన విష్ణు శర్మ గురించి తన మంత్రి ద్వారా తెలుసుకుని అతన్ని కలిసి తన సమస్యను వివరించగా, విష్ణు శర్మ 3 రాకుమారులను పరిశీలించి వారిని 6 నెలల్లో జ్ఞానవంతులుగా, గొప్ప రాకుమారులుగా తీర్చిదిద్దుతాను అని, కానీ ఈ 6 నెలలు నాతో పాటు ఈ ఆశ్రమ గురుకులంలో ఉండాలి అని షరతు విధిస్తాడు. రాజు దానికి అంగీకరిస్తాడు. ఆ మందబుద్ధి గల రాకుమారులను ఈ పంచతంత్ర కళల ద్వారా 6 నెలల్లో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన గొప్ప పండితుడు విష్ణు శర్మ. ఇక విమానాలు, ఇంటర్నెట్ లేకుండా ఈ పంచతంత్ర కథలు ప్రపంచమంతా ఎలా ట్రావెల్ చేసిందో, ప్రపంచానికి జ్ఞానంతో పాటు ఎలాంటి మెసేజ్ ఇచ్చిందో నెక్స్ట్ షాట్ లో తెలుసుకుందాం.